అదేవిధంగా యెషయా గ్రంథంలో కూడా మనం ఒక మంచి విషయాన్ని తీసుకున్నాం. చూడండి, యెషయా గ్రంథము మొదటి సమూయేలు 30వ అధ్యాయము 8వ వచనం. ఇంకా ముందుకు పెట్టినా పర్లేదు, సరే అట్లా ఉంచండి, రీసౌండ్ రానికి. సుధాకర్ ఓకేనా? వినిపిస్తుందా ఇప్పుడు? ఇటు బాక్స్ లేదు కదా, ఏం చేశారు ఇటు బాక్స్ అయ్యా? అన్ను పెట్టుకొని ఏం చేయాలి? పెట్టుకోలేదంటే మనం వెనకాలకి వినిపిస్తుందా మీకు? వెనకాలకి ఓకే, మంచిది. సరే, పూటకి అడ్జస్ట్ అవుదాం. మొదటి సమూయేల్లో 30వ అధ్యాయము 8వ వచనంలో మనం వాక్యం ధ్యానించుకున్నాం రాత్రి దావీదుని గురించి. 8వ వచనంలో, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుముము నిశ్చయముగా నీ వానిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చును. ఒకటి, ఏదైనా మనం ఒక పని చేసే ముందు, ఏదైనా మన జీవితంలో అది ఏదైనా ఒక కార్యాన్ని, ఒక పనిని జరిగించే ముందు మనము దేవుని ప్రజలమని, మనము మన సొత్తు కాదని, ఆయన మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ఉద్దేశాలలో నెమ్మది, సమాధానము, క్షేమం ఉంటుంది కాబట్టి మనము తప్పనిసరిగా ఆయన సన్నిధిలో విచారణ చేయడం అలవాటు చేసుకోవాలి. రమాదేవి వింటున్నావా? గోడకు బాగా వెనక దిండు కూడా తెచ్చుకోవాల్సింది మీరు, గోడలకు అంటుకున్న వాళ్ళు ముందుకు జరగండి. విచారణ చేయాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, నీకు అది తెలిసిన విషయమే అవ్వచ్చు. ఇప్పుడు నగరికెళ్ళు సల్లగొల్ల నుంచి మీకు నరసరావుపేట వెళ్ళటం మీ అందరికీ తెలుసు కదా, తెలుసా? ఎందుకు మరి యాక్సిడెంట్లే చనిపోతున్నారు? డ్రైవింగ్ వచ్చా రాదా? ఎందుకు చనిపోతున్నారు? చూడండి, మనం చాలా అనుకుంటాం అవన్నీ జరుగుతున్నాయా? జరగలేదు. కానీ బైబిల్లో దేవుడు తనను విశ్వసించు ప్రజలు, తనకు విధేయులైన ప్రజల యొక్క జీవితంలో ప్రభువు ప్రతి విషయంలో కలుగు చేసుకుంటూ, వాళ్ళని నడిపించుకుంటూ, వాళ్ళకి శత్రువులు ఎదురైనప్పుడు, పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని అధిగమింపజేస్తూ, జయింపజేస్తూ, నడిపిస్తూ కొనసాగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో మనం విచారణ చేయాలి. రెండవది, విధేయతతో వెంబడించాలి. ఇది ఈ రోజుల్లో కష్టమైపోయింది. అక్షర జ్ఞానం, యూట్యూబ్లు, టీవీలు వచ్చినాక వాక్యం విపరీతమైపోయిన తర్వాత ఏదో ఒక వాక్యాన్ని వింటూ, ఆ సేవకునుకున్న సంఘాన్ని బట్టి, పేరుని బట్టి మనం తృప్తి పడుతూ, మన పట్ల దేవుని పిలుపు ఏంటిది, మన పట్ల దేవుని ప్రత్యక్షత ఏమిటో ఎరగకుండా ఏదో ఒక విధంగా ఈ అప్పు నుంచి, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కుదాం అనేటువంటి ధోరణిలో 100కి 99 సంఘాలు, సేవకులు, విశ్వాసులు అలా తయారైపోయారు. యెషయా గ్రంథంలో ఏం చదువుకున్న విజయ చదువు రాత్రి? 55 40 48 చూడండి. 8వ వచనం, 55:8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే, చూడండి, నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇది ఈ కూటాల్లో మీరు నోట్సుల మీద కాదు, అండర్లైన్ చేసుకుని వెళ్ళటం కాదు, మీ హృదయములలో దీన్ని ముద్రించుకోవాలి మీరు. ఆమేన్ చెప్పండి. ఏంటంటే, సమస్య ఎదురైనప్పుడు ప్రార్థన చేయటం క్రైస్తవునికి అలవాటు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి కూడా శ్రమలో మొర్రపెట్టినప్పుడు దేవుడు ప్రతిస్పందించటం, వారిని విడిపించటం అనేటువంటిది మనం చూస్తూ వచ్చాం. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా మనమే
పడిపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత మొర్ర పెట్టడం అనేటువంటిది మనకు అలవాటైపోయింది. క్రొత్త నిబంధన పడిపోయినాక మొర్ర పెట్టే ప్రార్థన కాదు క్రొత్త నిబంధన పరిచర్య. పాత నిబంధనలో వాళ్ళకు ఉపదేశం ఇవ్వబడాల, ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దేవుని ఆత్మ అందరికీ బోధించేటువంటి కృప ఇవ్వబడాల. పాత నిబంధనలో దేవుడు ప్రజలతో సంబంధాన్ని, సహవాసాన్ని ఇవ్వలా. తను ఏర్పరచుకున్న వారి ద్వారా మాత్రమే మాట్లాడేవాడు. క్రొత్త నిబంధనలో నష్టపోయిన తర్వాత, ఐసీలోకి వెళ్ళిపోయిన తర్వాత, కోర్టులో కేసులు అయిన తర్వాత, నష్టపోయిన తర్వాత, డాక్టర్ లాభం లేదన్న తర్వాత, పరిస్థితులను ప్రయత్నించి అలసిపోయిన తర్వాత మనం ప్రార్థన చేయటం అనేటువంటిది క్రైస్తవులకు అలవాటైపోయింది. ఇది అవగాహన లేకపోవటం, రెండవది వాక్యం ఎరగకపోవటం, అపవాది యొక్క మోసం, ఒక దౌర్భాగ్యమైన స్థితి. ఇది అన్నీ తెలిసి కూడా అలాకెళ్ళడం. మనకు దేవుడు రక్త సంబంధాన్ని ఇచ్చాడు, నిబంధన చేశాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. నష్టపోకముందే మనకు బోధించబడుతుంది. ఆమె చెప్పండి. పడిపోకముందే నీ దేవుడైన యెహోవా నీకు బోధిస్తాడు. యెషయా గ్రంథంలో ఏముంది తెలుసా? నేను మీకు ప్రయోజనము కలుగునట్లు నేను మీకు ఉపదేశిస్తాను. దేవుడు నీవు నడవలసిన త్రోవలను నేను నీకు నడిపించేదను. చెప్ప ఈ దినము నుంచి ఇక్కడ చదువున్నా లేకపోయినా, మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి మంచి నిర్ణయాలు తీసుకునే కృప, ఆయన యొక్క సన్నిధి మీకు, మీ పిల్లలకు, మీ తరములకు ఉండి నడిపించునుగాక. విచారణ చేయండి, విధేయతను చూపించండి, కోల్పోయిన దాన్ని అధిగమించండి. ఏమనుకోకండి, ఇది పబ్లిక్గా నేను చెప్తున్నాను. ఇది రతన్రాజు గారి ఇల్లు. కట్టేటప్పుడు నేను వచ్చి ప్రార్థన చేశాను, ఇంట్లోకి వచ్చి ప్రార్థించాను. ప్రస్తుతానికి దాన్ని ఏం చేశాడు? తనకున్న పొలము, అప్పుల వల్ల తన్ని చెప్పండి రతన్రాజు గారు చెప్పండి, ఏమనుకోండి, అమ్ముకున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ కారణం చేత అమ్ముకున్నావో, ఎలాగ నువ్వు ఊబిలోకి వెళ్ళావో, ఎలా నష్టంలోకి వెళ్ళావో, నువ్వు అలానే ఉండటం దేవుని ఆలోచన కాదు. తిరిగి రెండంతలుగా దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు విచారణ చేసినప్పుడు, ప్రభువా నా జీవితంలో ఏం జరిగింది, విధేయత చూపించినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, అధిగమించాలనే ఆ యొక్క ఆశని కలిగినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను నింపి, నీవు ఎక్కడ జారిపడ్డారో, మీరు ఎక్కడ ఏం జరిగిందో వాటన్నిటిని తిరిగి సమకూర్చే సామర్థ్యత పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలైన వారికి దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దే విషయంలో రాజీ పడకండి. ఇంక నా ఆరోగ్యం ఇంతే, నేను చదువుకోలేదు, నేను ఇలా వివాహం చేసుకున్నాను, నా కర్మ ఇంతే, ఇంక నేను ఇలానే చేసుకున్నాను, ఇలానే అయినాను. లేదు. క్రైస్తవుడు, విశ్వాసి ఎప్పుడు అలా మాట్లాడినా, నువ్వు బూతులు మాట్లాడిన దానికంటే కూడా నిరాశ మాట్లాడినప్పుడే దేవుడు బాధపడతాడు. నువ్వు పొరపాట్లో, కోపంలో మాట్లాడతావు, నోరు జారుతావు, మళ్ళీ కరుచుకుంటావు. నువ్వు ఉద్దేశపూర్వకంగా మాట్లాడు, ఆవేశంలో మాట్లాడతావు. కానీ దేవుని ఎరిగి, ఆయన పునరుద్ధానపు శక్తిని ఎరిగి, లోకమును జయించిన ఆయన యొక్క కృపను ఎరిగి, పాడైన దాన్ని బాగు చేయగలిగిన దేవుని శక్తిని ఎరిగి, ఎన్నో అద్భుతములను, ఆశ్చర్యములు చేసిన దేవుని యొక్క సాక్ష్యములను తెలిసి, నిరాశ మాటలు, ఎవరి మీద ఆధారపడిన మాటలు, ఎవరి వైపో చూసే మాటలు, అవి మీరు మాట్లాడకండి. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. చెప్పండి, దేవుడు నా ఆశ్రయము. అమెరికాలో ఉన్న చుట్టం, లండన్లో ఉన్న చుట్టం కాదు, మీ మేనమామలు కాదు, ఎవరో ఏదో చేస్తారు కాదు, నీవే దేవుని శక్తి ద్వారా ఆశీర్వాదాన్ని సృష్టించాలి. ఆమేన్. నీ పిల్లలకి ఎవరు సహాయకులు లేరు. అయా కులము చూస్తున్నారు, మతం చూస్తున్నారు, మాకు రాజకీయ పలుకుబడలేదు. వీటికి మించిన పలుకుబడి లేని దాన్ని ఉన్నట్టుగా చేసే దేవుని యొక్క కృప శక్తి నీ కొరకు ఉన్నది. ఆమేన్.
హృదయాలు తెరవాలంతే. మీరేదో చేసి దేవుణ్ణి ఏదో ఆకర్షించి ఏదైనా చేయాలనే ప్రయత్నంలో వాళ్ళ జీవితం, విశ్వాస జీవితం ఒక నిరాశగా ముగిసిపోతుంది. ఎల్లప్పుడూ దేవుని కృప మీద, దేవుని ప్రేమ మీద ఆయన నమ్మువారే వారు చిగురిస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అధిగమించేటువంటి కృప మనకిచ్చునుగాక. పునరుద్ధరణ అంటే తిరిగి సంపాదించుకునేటువంటి శక్తి దేవుడు మనకిచ్చునుగాక. చెప్పండి, ఈరోజు ఓటమిని సాక్ష్యముగా మార్చునుగాక. నా ఓటములను, నేను కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకొని దేవుని సన్నిధిలో నా బంధువుల ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట నేను సాక్ష్యమిచ్చుటకు నా ప్రతి ఓటమి, నా ప్రతి నష్టము, నా ప్రతి దుఃఖమును దేవుడు సాక్ష్యముగా మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము యావేలు గ్రంథంలో చూసినప్పుడు 1వ అధ్యాయం 5వ వచనంలో రాత్రి చదువుకున్న ఒక్కసారి చూడండి ప్లీజ్. 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. మైక్లో చదవండి ఎవరైనా. యావేలు 1వ అధ్యాయం 5వ వచనం అదే ఉందా? చూడండి అక్కడ, ఒక్క నిమిషం. సరే చూడండి. 2:25 చూడండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను. చూడండి ఎందుకు అంటున్నాడు ఇక్కడ, మనము యెహోవాని స్తుతించినట్లు. దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు జరుగుతాయి, దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి తెలుసా? నీవు ఆయనను స్తుతించే హృదయం కలిగినప్పుడు, నీ జీవితంలో ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యాన్ని ఆశిస్తున్నప్పుడు, అది నీదిగా, నీ బలముగా, నీ శక్తిగా, అది నీదిగా నువ్వు అనుకున్నప్పుడు నీ జీవితంలో ఏది జరగదు. ఇది దేవునిది, నేను దేవుని బిడ్డని, ఆయన సంకల్పము, ఆయన శక్తి, ఆయనకు మహిమ, ఏ విషయాలైనా దేవునికి మహిమను తీసుకురావాలనే ఆ స్తుతి హృదయం కలిగినప్పుడే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు చదవండి. కడుపార తిని మీ కొరకు వింత కార్యం జరిగించి మీ దేవుడైన యెహోవా నామమును బట్టి స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను, మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఎందుకు ఇస్తానంటున్నాడు? ఒకటి, వారు పశ్చాత్తాపడినప్పుడు. రెండోది, వారు దేవుని వైపు తిరిగినప్పుడు. అతి ప్రాముఖ్యమైన విషయం, వారు దేవునిని స్తుతించినట్లు, మహిమపరచునట్లు, ఘనపరచునట్లు. ఆమేన్, హల్లెలూయా. ఇటీవల నేను ప్రార్థన చేసుకుంటూ నాలో ఒక క్వశ్చన్ జరిగింది. చాలా సంఘాలు ఉజ్జీవ ప్రవాహంతో ఎన్నో సంఘాలుగా, సంస్థలుగా విస్తరించి కొన్ని సంవత్సరాల తర్వాత అవి బలహీనమైపోవడానికి, నామకార్థమైపోవడానికి కారణం ఏంటిది? నేను ఏ తప్పు చేయకుండాంటే ఈ పరిచర్య దేవుడు రాకడ వరకు అది వెలుగుతూ వెలుగుతూ మహిమ నుండి మహిమ, కృప నుండి కృప, ఎలా ఈ పరిచర్యలో నేను కొనసాగించాలి అని నా హృదయంలో నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు నాకు ఒక స్వరం వినపడ్డది. ఏంటి తెలుసా? సంఘములో జరిగే కార్యాలు కావచ్చు, నేను ప్రార్థించినప్పుడు, నేను ప్రవచించినప్పుడు జరిగే కార్యాలు కావచ్చు, అది ఏది కూడా నాదిగా, నాకుగా దాన్ని నేను మహిమ పొందకుండా దేవునిది దేవునికి మహిమ చెందినట్లు, సంఘములో ఆయనకు మహిమ తీసుకొచ్చినట్లు మనం ఎప్పుడైతే కొనసాగుతామో అప్పుడు నిత్యము ఆయన మహిమ వారి మధ్యలో పనిచేస్తూనే ఉంటుంది.
నా మహిమను నేను ఎవరికి ఇవ్వనన్నాడు. చూడండి, మీ జీవితంలో దేవునికి సాక్ష్యం ఇచ్చటకు బదులుగా, దేవుని నామాన్ని ఘనపరచుటకు బదులుగా, దేవునిని స్తుతించటకు బదులుగా ఒక జ్ఞానము, భక్తి, కొన్ని బైబిల్లో కొన్ని విషయాలు తెలిసినప్పుడు, కొన్ని మీరు ప్రార్థన చేసినప్పుడు, కొన్ని జవాబులు వచ్చినప్పుడు, తెలియకుండానే జ్ఞానం వచ్చినప్పుడు ఉప్పొంగిపోవటం, మనవిగా వాటిని చేసుకోవటం ద్వారా దేవుని యొక్క ఆత్మ బహుగా దుఃఖపడతాడు. ఒక విషయం చెప్తా, నేను వీరిని గౌరవించినప్పుడు, నేను పిలిచి వీరితో ఉన్న సంబంధాన్ని బట్టి గౌరవించినప్పుడు, వీరు పదే పదే మా సంబంధము కొనసాగుతుంది. నేను వీరిని అవమానించినప్పుడు, తృణీకరించినప్పుడే మా సంబంధాల్లో ఎడమైపోతూ ఉంటాం. చూడండి, దేవుని సన్నిధి అని చెప్పండి. దేవుని సన్నిధి ఎవరి మధ్యలో ఉంటుంది తెలుసా? గౌరవించే వారి మధ్యలో. హల్లెలూయా. దేవునిని గౌరవపరిచే వారి మధ్యలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యావేల్లో మనం చూసినప్పుడు ఈ యొక్క వచనం చూసినట్లయితే 18వ వచనం చూడండి. ఇక్కడ 5వ వచనంలో మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి అన్నాడు. చూడండి, మత్తులారా, మత్తు అంటే ఏంటిదండి? ఒక స్థితి. మత్తు అనేది ఏంటి చెప్పండి? ఒక స్థితి. బాగా నిద్ర తాగినప్పుడే కాదు మత్తు, మీరు అట్టే ఇటు పాకండి. అప్పుడే బాగా నిద్రలేనప్పుడు నిద్రమత్తుగా ఉన్నారు, మిమ్మల్ని లేపుతున్నాం, ఎలా ఉంటుంది మీకు? లెగుస్తాంలే, చూస్తాంలే, చేస్తాంలే, ఏం మాట్లాడతాం తెలియదు. బాగా నిద్రగా ఉన్నప్పుడు, మత్తుగా ఉన్నప్పుడు నిర్లక్ష్యత వచ్చింది తెలియకొని. రేపు చూసుకుందాంలే, సాయంత్రం వెళ్ళి తెస్తానులే అని అంటాం. అవునా? మత్తులారా. మత్తులారా అంటే వాళ్ళ కాన్షియస్, అంటే వారి యొక్క ఆలోచన విధానం చురుకుతనం లేకపోవట. దేవుని ప్రజలు దేవుని ఎడల చురుకుతనం లేకుండా, విశ్వాసం లేకుండా, స్పర్శ లేకుండా వేరొక దానితో నింపబడి, అది నిద్రమత్త, మద్యమత్త, ద్రాక్షారసం మత్త, అది ఏదైనా ఒక మత్తు, ఒక ఆలోచన అనే మత్తు, మత్సరం అనే మత్తు, అసూయ అనే మత్తు, ఎన్నో మత్తులతో ప్రజలు నిండి ఉండి తమకు తాము నష్టం చేసుకుంటుంటారు. అందుకే మత్తులారా మేల్కొని కన్నీరు విడవడి, ద్రాక్షాపానము చేయవాళ్ళరా రోదనము చేయుడి అంటాడు. ఇక్కడ 2:18 అంటాడు, అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల జాలి చేసుకొనెను. ఎప్పుడైతే వారు ప్రభువుని ఆశ్రయించారో, ఎప్పుడైతే అనుసరించాల నిర్ణయం తీసుకున్నారో, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో, ఎప్పుడైతే వారి యొక్క హృదయాలను దేవుని వైపు త్రిప్పుకున్నారో, అప్పుడు ఏం జరిగింది తెలుసా? అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల జాలి చేసుకొనెను. ఆమేన్. ఈ రాత్రి మన దేవుని యొక్క తన ప్రియకుమారుడు, మన రక్షకుడైన యేసు క్రీస్తు శిలువ వైపు, ఆయన యొక్క మార్గము వైపు, ఆయన జీవం వైపు, ఆయన వైపు మన హృదయం త్రిప్పబడినప్పుడు దేవుడు మన ఎడల జాలి చేసుకునేవాడైనాడు. ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన దయ, ఆయన ప్రేమ మన ప్రయత్నముల కంటే, మన ధనము కంటే, మనం కలిగిన భౌతికమైనటువంటి అనేక విషయాల కంటే అది గొప్పదై ఉన్నది. అది సమకూర్చేదై ఉన్నది. అది మరణపు ముళ్ళను విరిచినదై ఉన్నది. శాపమును, దాని కాడులను విరగగొట్టిన శక్తి అయి ఉన్నది. ఈ రాత్రి మన హృదయాలు ఆయన వైపు త్రిప్పబడుతున్నప్పుడు, మన హృదయాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తున్నప్పుడు ప్రతి కాడి విరగొట్టబడును కాక. భారము, ఒత్తిడి, భయము ఇవన్నీ యేసు క్రీస్తు నామములో మీ జీవితాలను విడిచిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక అని అప్పుడు 25 అంటాడు, మీరు కడుపారతిని తృప్తి పొందుతారని చెప్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా ఎన్నో విషయాలు ఇర్మియా గ్రంథంలో కూడా, జకరియా గ్రంథము 9:9లో కూడా ఒక విషయం ఉంటుంది చూడండి. జకరియాలో త్వరగా చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి. ఇక్కడ ఏముంటుంది అంటే 11వ వచనంలో, ఫరాత్ నది మొదలుకొని బూదిగంతములకు అతడు ఏలును, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి
తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకములలో పడి ఉన్నలారా. రక్షణ గలవారలారా. బంధకము అంటే అది లెగవాలనుకుంటాం, లెగవలేం. ఆ పరిస్థితిలో నుంచి రావాలనుకుంటాం, రాలేం. ఆ భయంలోంచి రావాలనుకుంటాం, రాలేం. మన శక్తి చాలదు ఆ ఊబిలో బంధకములు ఉన్నవారు. కానీ వారికి అన్నీ తెలుస్తూ ఉంటాయి, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక ఊబిలో బంధకంలో పడినప్పుడు, మీకు ఊబులు తెలుసా? ఊబి అంటే తెలుసా అండి? అమెరికన్ సిటిజన్స్ చెప్పండి. ఊబి అంటే ఏంటిది? ఒక బురద గుంట లాంటిది. ఊబులు పొలాల్లో ఉండే, ఇప్పుడు ఉండట్లేదులేండి, కొండలను కూడా పిండి చేస్తున్నారు ఇప్పుడు. ఆ ఊబిలో పడినప్పుడు బయటికి రావాలని ఆ పశువు కానీ మనిషి కానీ అనుకుంటారు, రాలేరు. ఐడియా ఉంది, రాలేరు. బంధకములో పడినారు. ఊబిలో పడిన వారికి ఎవరో ఒకరు సహాయకులు కావాలి. ఆమేన్ చెప్పండి. ఈరోజు భయము అనే బంధకము, ఒత్తిడి, ఆరోగ్యాన్ని గురించి, జీవితాన్ని గురించి, బిడ్డల గురించి, కోల్పోయిన దాని గురించి, జీవితంలో ఏదో ఒక కొరత వెంటాడుతూ నిన్ను నిరాశపరుస్తూ నిన్ను ముందుకు కదలకుండా వెనకకు లాగేటువంటి వివాహ సంబంధాలకు ఏ బంధకమైనా, అది ఏ ఊబి నుంచైనా నీ దేవుడు నిన్ను రాత్రి లేవనెత్తుతున్నాడు. నువ్వు అనుకోకుండా రాలేదు, ఏదో మీటింగ్ జరుగుతుందని రాలేదు. ఎంతోమంది ఈ సున్నబట్టీల గ్రామంలో చల్లగుల్లో కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. దేవుడు నిన్ను మీటింగ్లోకి తీసుకొచ్చాడంటే దేవుడు నిన్ను విడిపించడానికే తీసుకొచ్చాడు. ఆమేన్. నిన్ను విడిపించడానికి తీసుకొచ్చాడు, నిన్ను రక్షించడానికి తీసుకొచ్చాడు. ఒత్తిడికి బదులుగా, దుఃఖమునకు బదులుగా నీ జీవితంలో ఒక ఉల్లాస వస్త్రమును ఆయన నీ మీద ధరింప చేయటకు ఈరోజు తీసుకొచ్చాడు. దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉన్నది. ఒకసారి గణపతి చప్పట్లు కొడదాం దేవుని నామాన్ని బట్టి. హల్లెలూయా. దేవుని బలమైన సన్నిధి, దేవుని అభిషేకము, దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశాలు మన మధ్యలో జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమోసు 9:11 చూద్దాం. పడిపోయిన దావీదు గుడారమును, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి, ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి, దాని గోడను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఏదోము శేషమును నా నామమును ధరించిన అన్యజనులను అందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు, ఏదోము శేషమును నా నామమును ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు. ఎవరైతే శత్రువు మీ జీవితాలు దోచుకున్నాడో తిరిగి వాటిని మీరు స్వతంత్రించుకున్నట్లు. అన్యజనులు కావచ్చు, అక్రమం చేసేవారు కావచ్చు, ఈ లోకంలో అన్యాయవస్తులు కావచ్చు, పేరున్న వాళ్ళు కావచ్చు, ఏది నీ జీవితంలో సంతోషించే విషయం, నీ యొక్క ఆస్తి ఏది నుంచి దొంగలించి నువ్వు ఈరోజు ఒక బాధకి, ఒత్తిడికి, నిట్టూర్పుకి లోనైనా ఈరోజు నీవు తిరిగి దానిని స్వతంత్రించుకుంటావు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యంతో సమ్మతించండి, అగ్రిమెంట్. ఎస్, ఆమేన్. నువ్వు చేస్తావు. చెప్పండి. చెప్పడానికి ఏమైంది? ఆయనతో ఏకీభవిస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కంటిన్యూ చదువుతాం. పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. అంటే పూర్వపు రీతిగా అంటే ఇంతకుముందు శత్రుని జీవితంలో ఎన్నో లాక్కొని వెళ్ళాడు కదా, నష్టపోయావు కదా. ఇంతకుముందు నీ సంతోషం ఉండేది లాక్కుపోయింది కదా, ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒక విచారం నీ జీవితంలో ఏదో కరిగిపోతూ వస్తుంది కదా. ఏమంటున్నాడు తెలుసా? పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. ఇలాగూ జరిగించే యెహోవాకు ఇదే. రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటే ఒత్తురు. అంటే ఇమ్మీడియట్గా జరిగిద్ది. అసలు విత్తుతా ఉంటే కోస్తుంటారు, కానీ అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? కోయువారు దున్నువారి వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు ఒత్తురు. పర్వతము నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలన్నీ రసదారులగును. ఇదే యెహోవాకు
14 వచ్చును. మరియు శ్రమ నొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టునని వారు కాపరముందురు. దేవునికి మహిమ కలుగునుగాక. పాడైన ప్రాకారములు కట్టబడతారు, మరలా మీరు దానిలో కాపురం ఉంటారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు 2 విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి. దేవుని ప్రేమ ఇక్కడ ప్రవహిస్తుంది, దేవుని రోషము కూడా ప్రవహిస్తుంది. దేవుని ప్రేమను నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ ప్రేమ వెనకాల రోషం ఉంటుంది. నేను ఈ వ్యక్తిని ప్రేమించినప్పుడు ఈ ప్రేమలో ఏముంటుందంటే ఈ ప్రేమలో ఆయనకు వచ్చే కష్టంలో కూడా నా రోషము కూడా ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. ప్రేమ ఒక్కటే ఉండదు. మనం ఒకరిని ప్రేమించినప్పుడు వాళ్ళ భారాలు మన భారాలు అనుకుంటాం, వారి కష్టాలు మనవి అనుకుంటాం. దేవుని కృపేమో మనల్ని వెతకాలి, రక్షించాలని చూస్తుంది. దాన్ని నువ్వు గౌరవించినప్పుడే రోషము కూడా వస్తుంది. అరే, నా బిడ్డ ఇంతకాలం ఈ విషయంలో భయపడుతూ కొరత కలిగి ఊబిలో ఉన్నాడా, ఈరోజు నా ప్రేమను గ్రహించాడు. ఈరోజు నేను మనిషి కుమారునికి ఈ లోకానికి వచ్చి నా శ్రమను నేను వీరి కొరకు మరణమును పొందినంతగా వీరి కొరకు సిలువలో శ్రమ పొందిన సంగతిని వీరు ఎరిగి నన్ను గౌరవిస్తున్నారు, నన్ను స్తుతిస్తున్నారు. కాబట్టి వీరి యొక్క బాధలలో నుంచి, వీరి యొక్క శ్రమలో నుంచి నేను వీరిని లేవనెత్తాలని దేవుడు మరి ఒక పక్కన రోషము కలిగి పనిచేస్తుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి దేవుడు మన కొరకు గొప్ప ఉద్దేశాలు కలిగిన రాత్రి. ఈ రాత్రి మనల్ని విడిపించే రాత్రి. ప్రతి ఒత్తిడిని, ప్రతి భయం నుంచి మనల్ని విడిపించే రాత్రి. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు తన భార్యలను, తన బిడ్డలను పోగొట్టుకున్నాడు. దేవుని యొద్ద విచారణ చేశాడు, విధేయత చూపించాడు. ఆ యొక్క అధ్యాయంలో దేవుడు తిరిగి చిన్నది మొదలుకొని, విజయ చదువు అది, చిన్నది మొదలుకొని 30వ అధ్యాయం మొదటి సమూయేలు తరువాత వాడు వారి దగ్గరకు 19వ వచనం 18వ వచనం. ఇలాగున దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దానినంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. నేను నిన్నగాక మొన్న రాత్రి నేను పాస్టర్ గారు మధ్యరాత్రి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా చిన్నోడు లేచి ఏం చేస్తున్నారు అన్నాడు. వాడికి మెలకు వచ్చి పండుకున్నాడు. మేము అనేక అంశాలు ప్రార్థన చేస్తున్నాం. వాటిలో నగరికల్లో చర్చి విషయం ప్రార్థన చేస్తున్నాం. రాత్రి వాడికి ఒక కల వచ్చింది. ఏం కల వచ్చింది అనంటే, షకినా ఏం కలది? సరే, నాకు నేను ఇలా ఇది కొద్దిగా ఇదిగో. సో మేము రాత్రి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ పిల్లోడికి ఒక కళనిచ్చాడు. ఇది మైక్, ఇది లేకపోతే చూడండి. నకిరికల్లు కొండ దగ్గర మీటింగ్స్ అవి అరేంజ్ చేస్తూ ఉన్నాం మమ్మీ. అక్కడ డాడీ చెప్పారు, ఇక్కడ పందికొక్కులు కొన్ని దాక్కొని ఉన్నాయి, వాటిని మనం పట్టుకొని వాటిని చెదరగొట్టాలని చెప్పారు. సో నేను ఇంకా కొంతమంది పిల్లలు ఆ పనిలో ఉన్నప్పుడు ఒక పందికొక్కు కనిపించినప్పుడు నన్ను పిలిచాడంట. పిలిస్తే నేను దాన్ని కొట్టడం జరిగింది. అది చచ్చిపోయిందని అనుకున్నామంట, కానీ అది బతికుండి చనిపోయినట్టుగా నటించినట్టుగా ఉంది. అయితే కొంతసేపటికి అది గొప్ప లోయలో పడవేయబడిందంట. ఆమేన్ హల్లెలూయా. లోయలో పడివేయబడింది. హల్లెలూయా. ఆరాధన జరుగుతున్నప్పుడు నగరికెళ్ళి కూటంలో మనకు ఒక సహోదరి ఉంది. ఆ అమ్మాయికి దర్శన వరం ఉంది. దేవుడు ఆ అమ్మాయికి ఏం చూపిస్తున్నాడంటే, ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ కొండ ఉంది, ఆ కొండ మీద చాలా పొట్టేళ్ళు, గొర్రెలు ఉన్నాయండి. అవి మంచిగా ఉన్నాయి, పుష్టిగా ఉన్నాయి అన్నీ. అయితే దాని ప్రక్కన ఇంకో కొండ మీద ఒక సింహాల గుంపు ఉంది. అది ఏం చేస్తుంది తెలుసా? ఈ పొట్టేళ్ళను, ఈ గొర్రెలను వేటాడాలని చూస్తున్నాయి, కానీ శక్తిహీనం అయిపోయినాయి. అంటే వాటికి
తినాలనే కోరిక ఉంది కానీ కదిలే ఓపిక లేదు, ఎండిపోతూ ఉన్నాయంట. ఇంకొక కొండ మీదకి ఒక కొమ్ములు కలిగిన పెద్ద అడవి తిన్నల సమూహం ఉంది, హామ్ చేసాయి, పొడిచాయి. అవి ఏం చేస్తాయి తెలుసా, ఆ కొండ మీదకి రావాలని చూస్తేనే డొల్లుకొని కింద పడిపోతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని ఉద్దేశములను నీవు ఎరిగి గ్రహించి దేవుని చిత్తము నెరవేర్చడానికి నువ్వు విశ్వసించి వేచి ఉంటే సరే, దేవుడు తగిన కాలంలో వాటన్నిటిని చేస్తాడు. అందుకే మీరు పోరాడినది మనుషులతో కాదు, మనుషుల రూపంలో అపవాది ప్రేరేపించి మనకు వ్యతిరేకంగా ఆటంకాలు ఎన్నో సృష్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ. కానీ తగిన కాలమందు తగిన సమయంలో నాకు దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడు. నేను విచారణ చేయాలి, వెంబడించాలి, విధేయత చూపించాలి, అధిగమించాలి, దేవుని సాక్ష్యము కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఒక ఆరాధన పాట పాడుకొని మనం కొంచెంసేపు ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. అందరు లేచి కూర్చొని వాళ్ళు కూర్చోండి. మీరు లెగవలేనోళ్ళు కూర్చోండి, ఇబ్బంది లేదు. లెగిసి నిలబడగలిగితే నిలబడండి, అది మీ ఇష్టం. ఎందుకు నిలబడాలి? నిలబడితేనే దేవుడు వింటాడు కాదు. నిలబడి ఎందుకు మేము ఆరాధన చేపిస్తామంటే, మీరు ఫ్రీగా మరి మీరు కొంచెం దేవునిని ఆరాధించడానికి బద్ధకంగా కాకుండా, తల కింద పోటీలు పెట్టకుండా, దేవుని సన్నిధిలో మీరు ఫ్రీగా ప్రశాంతంగా ఉండి ఆరాధించడానికి మేము అందరం లేచి నిలబెడతాం. రెండోది గౌరవానికి సూచనగా, అంటే గౌరవం అనేది హృదయానికి సంబంధించింది. కానీ దేవుని ఆరాధించి, ఇప్పుడు ఒక అధికారి వచ్చారండి, ఏం చేస్తాం అందరూ? ఎందుకు నిలబడాలా? మాకు హృదయంలో గౌరవం ఉంది, ఎమ్మెల్యే గారు అంటే కుదిరిద్దా? గౌరవానికి. కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా దయచేసి కూర్చోండి. నుంచోలేని వాళ్ళు, అనారోగ్యగ్రస్తులు కూర్చోండి. ఒక పాట ద్వారా దేవుని మహిమపరచుతాండి.